ఆరాధింతును, నిన్నే ఆరాధింతును, నిన్నే స్తుతింతునయ్యా. పాడతాము ప్రతి ఒక్కరు. నిన్నే సేవింతునయ్యా, నిన్నే స్తుతింతునయ్యా, యేసయ్యా నిన్నే సేవింతునయ్యా. ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దాచావు, మమ్మను కాపాడుటకు నీవే బలిగా మారావు. ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దాచావు, మమ్మను కాపాడుటకు నీవే బలిగా మారావు. నీలాంటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా, నీలాంటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా. మన దేవుడు సజీవుడైన దేవుడు, మన దేవుడు రుచ్యము సహితము జీవము గల దేవుడు, మన దేవుడు మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. ప్రతి ఒక్కరు స్తుతిద్దాం. నే ఆరాధింతును, ఆరాధింతును, నిన్నే ఆరాధింతును, ఆరాధింతును, నిన్నే ఆరాధింతును, నిన్నే స్తుతింతునయ్యా నా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా. అవునయ్యా, నిన్నే స్తుతింతునయ్యా నా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా. నేను వెదకకపోయినా నన్ను వెదికితివి, ప్రేమించకపోయినా నాకై ప్రాణం పెట్టితివి. అవునేసయ్యా, నన్ను వెదికితివి, నేను ప్రేమించకపోయినా నాకై ప్రాణం పెట్టితివి. నీలాంటి దేవుడు లేరయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేరయ్యా. అవునేసయ్యా, విషమైన దేవుడు మీ తండ్రి, సజీవు గల దేవుడు మీ తండ్రి. నీలాంటి దేవుడు లేరయ్యా. ఆరాధింతును, నిన్నే ఆరాధింతును, ఆరాధింతును, నిన్నే ఆరాధింతును. పాడదాం. ఆరాధింతును, నిన్నే ఆరాధింతును, ఆరాధింతును, నిన్నే ఆరాధింతును, నిన్నే సేవింతును, సేవింతును, నిన్నే సేవింతును, పూజింతును, నిన్నే పూజింతును, పూజింతును, నిన్నే పూజింతును, ఆరాధింతును, నిన్నే ఆరాధింతును, ఆరాధింతును, నిన్నే ఆరాధింతును, నిన్నే స్తుతింతునయ్యా నా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా, నిన్నే స్తుతింతునయ్యా నా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా. నీవే నా మార్గము, సత్యము, జీవము. ఆయనే మన మార్గము, జీవము, మోచన దుర్గము. నీవే నా మార్గము, సత్యము, జీవము. నీవే నా రక్షణ, మోచన దుర్గము. నీ సాటి దేవుడు లేరయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా, నీ సాటి దేవుడు లేరయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా. ఆరాధింతును, నిన్నే ఆరాధింతును, ఆరాధింతును. ఆరాధిద్దాం ప్రతి ఒక్కరిని పూర్ణ మనసుతో, పూర్ణ హృదయముతో దేవుని ఆరాధిద్దాం. ఆరాధింతును, నిన్నే ఆరాధింతును, ఆరాధింతును, నిన్నే ఆరాధింతును, నిన్నే
స్తుతింతునయ్యా నా యేసయ్యా నిన్నే సేవింతునయ్యా నిన్నే స్తుతింతునయ్యా నా యేసయ్యా నిన్నే సేవింతునయ్యా అవునయ్యా అయ్యా మా ప్రాణం ఉన్నంత వరకు తండ్రి అయ్యా నిన్నే స్తుతించే వారుగా ఉండుటకు సహాయము దయచేయండి తండ్రి దేవా అయ్యా నీకే వందనాలు తండ్రి ఎవరు మౌనముగా ఉండొద్దు ఈ ఉదయకాల దేవుడు మనకి సజీవులుగా ఉన్నామంటే ఎంతో మంది ఎన్నో యాక్సిడెంట్ల ద్వారా నిన్న జరిగిన యొక్క విమాన ప్రమాదంలో అనేక మంది కుప్పకూలిపోయారు ఎంతో మంది గనులైన వారు ఉన్నారు మాది సీయమైన వ్యక్తి కూడా ఉన్నారు దేవుడు ఇంక నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడంటే ఇంక నిన్ను నన్ను సజీవులుగా ఉంచినట్టే ఆయన కృప మాత్రమే మన భక్తి కాదు కానీ ఆయన కృప మాత్రమే ఆయనే మన మార్గము ఆయనే మన జీవము ఆయనే మనకు సత్యము అయి ఉన్నాడు ఆయన మనకు దుర్గమై ఉన్నాడు కేడుమై ఉన్నాడు అయ్యా మేము నిన్ను విడిచినప్పటికీ విడవనన్న దేవుడు తండ్రి ఎడబాయనన్న దేవుడు మీ తండ్రి దేవా దారి తప్పి తొలగిపోయినప్పటికీ తండ్రి దేవా నీ దారిలో నడిపిస్తున్న దేవుడివి తండ్రి దేవా అవునయ్యా అయా నీకు వందనాలు స్తోత్రములు 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 తండ్రి అయా నిత్యము మనల్ని కాపాడుతున్నవాడా నీకే వందనాలు తండ్రి అయా నీకే స్తోత్రములు 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 అయా నిన్ను విడిచినప్పటికీ తండ్రి దేవా విడవను ఎడబాయనని సెలవిచ్చిన వాడా నీకే వందనాలు తండ్రి అయా నీకే వందనాలు స్తోత్రములు 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 నేను నిన్ను విడచినను నీవు నన్ను విడవలేదయ్యా దారి తప్పి తొలగినను నీ దారిలో నన్ను చేర్చినవయ్యా నేను నిన్ను విడచినను నీవు నన్ను విడవలేదయ్యా అవునయ్యా దారి తప్పి తొలగినను దారిలో నన్ను చేర్చినవయ్యా ఏమి వదలను నీ కృపకు నేను ఎలా కట్టలేను నీ ప్రేమను ఏమి వదలను నీ కృపకు నేను ఎలా కట్టలేను నీ ప్రేమను యేసయ్యా యేసయ్యా పాడదాము ప్రతి ఒక్కరిని యేసయ్యా యేసయ్యా ఓ మెస్సయ్యా అవును తండ్రి యేసయ్యా నా యేసయ్యా గ్లోరీ యేసయ్యా ఓ మెస్సయ్యా ప్రేమ నా జీవితాన్ని నీకే వెలిగించేనే యేసయ్యా నీ కృప సెలయేరులా నాలో ప్రవహించేనే నీ ప్రేమ నా జీవితాన్ని నీకే వెలిగించేనే యేసయ్యా నీ కృప సెలయేరులా నాలో ప్రవహించేనే నన్ను క్షమించేనే నన్ను కరుణించేనే నన్ను స్థిరపరచేనే నన్ను గణపరచేనే నన్ను క్షమించేనే నన్ను కరుణించేనే నన్ను స్థిరపరచేనే నన్ను గణపరచేనే యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 ఓ మెస్సయ్యా అవును తండ్రి నా యేసయ్యా 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 ఓ మెస్సయ్యా నీ ప్రేమ నా జీవితాన్ని నీకే వెలిగించేనే యేసయ్యా నీ కృప సెలయేరులా
నాలో ప్రవహించేనే నీ ప్రేమ నా జీవితాన్ని నీకై వెలిగించేనే యేసయ్యా నీ కృప సెలయేరులా నాలో ప్రవహించేనే. అవునేసయ్యా నీ ప్రేమే మమ్మల్ని క్షమించేది తండ్రి, నీ ప్రేమే మమ్మల్ని కరుణించేది తండ్రి దేవ. అయ్యా నీ ప్రేమే మమ్మల్ని స్థిరపరిచేది తండ్రి దేవ, నీ ప్రేమే మమ్మల్ని గణపరిచేది తండ్రి. అయ్యా నీకు వందనాలు, స్తోత్రములు 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 తండ్రి. నీ ప్రేమ లేకపోతే, అయ్యా నీ కృప లేకపోతే, నీ దయ లేకపోతే తండ్రి దేవా ఎచ్చటి వారమో తండ్రి, ఎక్కటి వారమో. అయ్యా దారి తప్పి తొలగిపోయినప్పుడు నీ దారిలో నడిపించావు, సరళమైన మార్గమును చూపించావు తండ్రి. అయా విడవను ఎడబాయలను చెయ్యి పట్టుకుని నడిపిస్తున్న దేవుడివి తండ్రి దేవా, నీ అరిచేతిలో మమ్మల్ని చిక్కుకున్న దేవుడివి తండ్రి. అయా తల్లైన మర్చిని గాని నిన్ను మరవనన్న దేవుడివి తండ్రి దేవా. అవునయ్యా, అయా నీకు వందనాలు తండ్రి, అయా నీకు స్తోత్రములు తండ్రి దేవా. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు, స్తోత్రములు 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 తండ్రి. నిత్యము మమ్మలను ప్రేమిస్తున్నవాడా నీకు వందనాలు, నిత్యము మమ్మలను కాపాడుతున్నవాడా నీకు వందనాలు తండ్రి. అయా దుఃఖంలో ఉన్న కుటుంబాలకు ఆధారపడు దయచేయండి తండ్రి. సమస్తమైన ఆదరణ నీ దగ్గర దొరుకుతుంది తండ్రి దేవ. అయా సమస్తాన్ని సృష్టించిన వాడవు నువ్వు తండ్రి. అయా నీకు వందనాలు, స్తోత్రం. మా సహోదరులను కూడా జ్ఞాపకము చేసుకోండి తండ్రి. వారు చేస్తున్న పరిచర్య విషయంలో జ్ఞాపకము చేసుకోండి తండ్రి దేవా. అయ్యా ప్రయాసపడుతున్న ప్రయాస వ్యర్థము కాదని నీతో సెలవిస్తున్నావు తండ్రి. అయ్యా ఆర్థిక సహాయాన్ని సమకూర్చండి తండ్రి దేవా. అయా అయా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచండి తండ్రి. అయ్యా నీకే వందనాలు, స్తోత్రములు. ఈ యొక్క తండ్రి దేవా ఆరాధన ఏ విధంగా అయితే జరిగిస్తూ ఉన్నాము అయా నీ రాకడంత పర్యంతములో తండ్రి మేమందరము నీ కుడి పార్శ్వములో చేర్చబడి నేను స్తుతిస్తూ నేను గణపరిచే వారికి సహాయము దయచేయండి తండ్రి దేవా. ఏ బిడ్డ తప్పుకోవడం నీకు ఇష్టము కాదు తండ్రి. దుష్టుడు తన దుష్టత్వము చేత చెడిపోవటం నీకు ఇష్టము కాదని నీ వాక్యలేఖనం సెలవిస్తుందయ్యా. ప్రతి బిడ్డ లక్షణ మార్గంలో నడవబడాలి, ప్రతి బిడ్డ నీలో తండ్రి దేవా ఎదగాలి తండ్రి దేవా. నీ అంటు కొట్టుకుని జీవితమును ప్రతి బిడ్డకి నేర్పించండి అయ్యా. ఎంతో మంది తను నశించిపోతున్నారు తండ్రి. అయ్యా ప్రతి బిడ్డను తండ్రి దేవా నీ మార్గంలో నడిపించండి తండ్రి. ఈ తుద మట్టుకు తండ్రి దేవా ఉన్న అయ్యా ఈ కార్యాంతములో మేము ఉన్నాము తండ్రి దేవా. నా ముఖము కలిగి జీవించుటకు సహాయము దయచేయండి అయ్యా. అవును తండ్రి, నీ సాటి దేవుడు లేడయ్యా ఈ జగమందు. అది తెలుసుకుని రుచి చూచేవారుగా ప్రతి ఒక్కరూ తండ్రి దేవా యెహోవా ఉత్తముడని రుచి చూచుకుంటకు ప్రతి బిడ్డ తెలుసుకున్నటకు తండ్రి దేవా నీ యొద్దకు వచ్చుటకు సహాయము దయచేయండి తండ్రి. మా దేశమును మా ప్రపంచమొత్తమును తండ్రి యావత్తును తండ్రి దేవ జ్ఞాపకము చేసుకున్నాయా. అయ్యా కృప చూపించండి తండ్రి దేవా. అయ్యా తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు స్తోత్రములు. అయ్యా వాక్యలేఖనము చెప్తున్నా యొక్క బిడ్డని జ్ఞాపకము చేసుకోండి తండ్రి. మాకు కావలసిన వాక్యమనే ఆహారాన్ని దయచేయండి తండ్రి దేవా. అయ్యా మేమేమై ఉన్నామో మా జీవితంలో ఏమై ఉన్నామో నీకు సర్వము తెలిసిన దేవుడివి తండ్రి దేవా. మీరే నడిపించమని కృప చూపించమని యేసయ్యా అతి పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. వాయిస్ క్లియర్ ఉందాక? నా వాయిస్ అందరికీ కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయం ఇచ్చిన దేవాతి దేవునికి కూడా మొట్టమొదటిగా నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో వాక్య ధ్యానంలోకి వెళ్లే ముందు ఒక చిన్న ప్రార్థనతో వెళ్దాం. మహాగణుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, గొప్ప దేవుడ, నీ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పనికిరాని నన్ను ప్రభా నువ్వు నీ సన్నిధిలో నిలబెట్టి నీ పాత్రగా వాడుకుంటున్న గొప్ప దేవా నీ పాదములకు మహిమ చెల్లిస్తున్నాను.
నా నోటి నుండి వచ్చే ప్రతి మాట ప్రభా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండినట్లు మీరు నాలో ఉండి మాట్లాడమని ప్రభా ఘనత మహిమ ప్రభావంలో నీకే ఆరోపించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ఈ దినము మనము అపొస్తల కార్యముల నుండి 20వ అధ్యాయం 7వ వచనం నుండి 12 వరకు చదువుకొని దానిలో ఉన్న ఆ యొక్క వాక్య భాగం నుండి మనం కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. అపొస్తల కార్యములో 20వ అధ్యాయము 7వ వచనం నుండి 12 వరకు చదువుకుందాం. ఆదివారంన మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయ్యుండి వారితో ప్రసంగించు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండెను. అప్పుడు ఐతుకు అనునొక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారము వలన జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడై ఎత్తబడెను. అంతటా పౌలు క్రిందికి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని, మీరు తొందరపడకుడి, అతని ప్రాణం అతనిలో ఉన్నదని వారితో చెప్పెను. అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించి బయలుదేరెను. వారు బ్రతికిన ఆ చిన్నవానిని తీసుకొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగెను. దేవుడి వాక్యంను దీవించుగాక. పౌలు గారి యొక్క 3rd మిషనరీ యాత్రలో జరిగిన ఈ యొక్క అద్భుతము, పౌలు ఐతుకుని బ్రతికించడము అనే ఒక అద్భుతమైన సన్నివేశాన్ని మనం ఇక్కడ చూస్తున్నాము అపొస్తల కార్యంలో 20వ అధ్యాయంలో. అయితే ఈ యొక్క ఐతుకు అనే మాటను మనం గమనించినట్లయితే ఆ పేరుకు ఒక అర్థం మనం బైబిల్ పండితుల నుండి చూస్తాము. ఐతుకు అనే పేరుకు అర్థము అదృష్టవంతుడు. అదృష్టవంతులు అంటే నిజంగా చాలా గ్రేట్ కదా. ఈ లోకంలో అదృష్టవంతులుగా పిలువబడడం అనేది ఇష్టం లేని వారు ఎవ్వరు కూడా ఉండరు. ఈమె చాలా అదృష్టవంతురాలు, ఈ పాస్టర్ గారు చాలా అదృష్టవంతుడు, ఈ వ్యక్తి చాలా అదృష్టవంతులు అని అంటే అదొక ప్రత్యేకమైన మాట. అది ఇష్టం లేని వారు ఎవ్వరు కూడా ఉండరు. అయితే ఈ ఐతుకు పేరుకు అదృష్టవంతుడిగా మనము చూస్తున్నాము. అయితే అక్కడ శక్తివంతమైన ప్రభు సేవలో గొప్పగా కొనసాగుతున్న వాడబడుతున్న అపొస్తలుడైన పౌలు గారు త్రోయ అనే ప్రాంతంకు వస్తారు. వచ్చినప్పుడు అక్కడ ఆదివారంన రొట్టె విరవడానికి 3వ అంతస్తులో ఆ మేడ గదిలో అక్కడ ప్రార్థన జరుగుతుంది. అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడడం అనేది ఒక గొప్ప విశేషమైన విషయంగా మనం చూస్తాము. ఎందుకంటే ఈ దినాలలో అయితే మనం సంఘంలో 1 గంట ప్రసంగిస్తేనే చిరాగ్గా ఉంటారు. 1 గంట సేపు దేవుని వాక్యం వినడానికి ఎవ్వరికి కూడా శ్రద్ధ, ఆసక్తి ఉండదు. మరి ఇక్కడ పౌలు గారు ప్రసంగిస్తున్నప్పుడు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుతుండెను అని అంటే, అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుతున్నా కూడా అక్కడ ఒక్కరు కూడా అటు ఇటు వెళ్ళినట్టుగా కానీ, అక్కడ ఏదైనా డిస్టర్బెన్స్ జరిగినట్టుగా కానీ అసలు ఏది లేదు. అంత ఏకాగ్రతగా అక్కడ చేర్చబడిన ప్రతి ఒక్కరు ఉన్నట్టుగా మనము గ్రహిస్తూ ఉన్నాము. అక్కడ గమనించినట్లయితే అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. వారు కూడి ఉన్న గదిలో అనేక దీపములు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మరి అనేక దీపములు ఏంటి? ఒక్కటే కదా లైట్ ఉంటుంది అని అనుకోవచ్చు. కానీ అప్పుడు కరెంటు, ఈ సప్లై ఇదంతా ఉండకపోవచ్చు. ఎవరి లాంతర్ వాళ్ళే పట్టుకొని ఉండేవాళ్ళేమో. ఎందుకంటే వారు ఆ రోజుల్లో దీపాన్ని అలా వెలిగిస్తూ ఆ విధంగా వాక్య పరిచర్య జరిగిస్తూ ఉండేవారిగా మనం చూస్తాం. అయితే అక్కడికి ఈ విస్తరించి మాట్లాడుతూ ఉన్న పౌలు అక్కడ మాట్లాడుతున్న ఆ ప్రదేశంకి ఈ యొక్క యవనస్తుడు రావడం జరిగింది. ఆయన వచ్చి ఆయన కూర్చున్న ప్లేస్ని మనం గమనించినట్లయితే 9వ వచనంలో ఐతుకు అనున ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి, ఆయన కూర్చున్న ప్లేస్ ఎక్కడండి? కిటికీ. మరి కిటికీని గమనించినట్లయితే మనం మామూలుగా కిటికీని ఎందుకు అమరుస్తాము? దానిలో నుండి గాలి వస్తుంది, పోతుంది. వెంటిలేషన్ కోసం మనము అక్కడ పెడతాము. ఎవరైనా వచ్చినప్పుడు మనము మొట్టమొదటిగా చూసేది కిటికీ నుండి ఎవరు అని.
చూడ్డానికి అదొక అదిగా ఉంటుంది. మరి ఈయన ఏర్పరచుకున్న స్థలం ఏంటి? కిటికీ. మరి కిటికీని ఏర్పరచుకున్నాడు అంటే, ఆయన మైండ్‌లో మరి వాక్యం వినాలి అనే శ్రద్ధ తనలో ఉందో లేదో నాకైతే తెలియదు కానీ, తను కూర్చున్న ప్లేస్ మాత్రం సరియైనది కాదని నేను గ్రహించాను. ఎందుకంటే ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు మనం కూర్చునే ప్లేసు, మనం మొట్టమొదటిగా ఆయన సన్నిధికి వెళ్ళే వారంగా ఉంటాము. మొట్టమొదటిగా ఆయన సన్నిధిలో ఆరాధించే వారంగా ఉండాలని ఇష్టపడతాము. కానీ ఇక్కడ ఆయన కిటికీలో కూర్చున్నాడంటే, ఆయన వచ్చే సమయానికి ఆ ప్రదేశం అంతా నిండి ఉంటుంది. ఆయన అక్కడికి ఆలస్యంగా వచ్చి ఉన్నాడేమో. అందుకే ఆ కిటికీని ఎంచుకున్నాడు. మరి ఆయన మనస్సులో ఒక ఏకాగ్రత అనేది లేదేమో. ఎందుకంటే దేవుని వాక్యం వినాలి, దేవుని మాటలు వినాలి. అక్కడ ఇంత అద్భుతమైన పరిచర్య జరుగుతుంది. మరక్కడ నేనుండి అద్భుతమైన, విశేషమైన ఆదరణ కలిగించే మాటలు నేను వినాలి అనే ఆతృత, ఆ యొక్క ఆహ్, ఏకాగ్రత తనలో ఉండాలి. కానీ లేదేమో అని నేను గ్రహించాను. అక్కడ ఆయన ఒక ద్విమనస్కత్వంతో కూర్చున్నట్టుగా మనము గమనిస్తాము. నిజంగా అదృష్టవంతులు అనంటే పేరుకి అదృష్టవంతుడుగా ఉండడం అంటే సరిపోదు. కానీ మన బైబిల్ గ్రంథంలో అదృష్టవంతునికి ఒక ధన్యుడు అనే ఒక పేరు మనం చూస్తాము. నిజంగా బైబిల్‌లో గమనించినట్లయితే ఈరోజు మనం పోస్టర్ వెనకాల ఉన్న వాక్యం కూడా చూసి నేను చాలా సంతోషించాను. నిజంగా నేను ఆ వాక్యాన్ని ధ్యానించాను. యెహోవాను తనకు దేవుడిగా గల వారు ధన్యులు. ఈ లోకంలో ధన్యులు ఎవరండి? ఆస్తిపాస్తులున్నవారు ధన్యులు కాదు. ఐశ్వర్యాలు ఉన్నవారు ధన్యులు కారు. మంచి పేరున్నవారు ఈ లోకంలో గొప్పగా వాడబడుతూ అంటే వాళ్ళ పేరు వ్యాపారంలో గానీ, లేకపోతే ఇంకా వేరే రంగంలో గానీ వారు గొప్పగా రాణించబడుతున్నారని ఆ పేరు ఉన్నవారు ధన్యులు కాదు గానీ, దేవుని వాక్యంలో ఆయన మనకిస్తున్న ఆ వాక్యం ఏంటంటే, యెహోవాను తమకు దేవునిగా గల వారు ధన్యులు. మరి నిజంగా ఈరోజు నీవు నేను దేవుడిగా గల ఎవరిని మనం ఆశ్రయిస్తున్నామా? విగ్రహారాధన మనం చేస్తున్నామా? మాటలు లేని దేవుణ్ణి మనం పూజిస్తున్నామా? మనం ఆశించింది ఆయన చెంత పెట్టినప్పుడు కూడా వినని దేవుణ్ణి మనం ఆశ్రయిస్తున్నామా? ఎంత మాత్రమును కాదు. దేవుణ్ణి యెహోవాను తమకు దేవునిగా గలవారు ధన్యులు. నిజంగా ఈరోజు నీవు నేను ఆశ్రయిస్తున్నది నిజమైన దేవుణ్ణి, యెహోవాను. ఆయన మనకు దేవుడుగా ఉన్నాడు కాబట్టి, నిజంగా ఈ లోకంలో మనకి ఏమి ఉన్నా లేకున్నా కూడా మనము ధన్యులంగా దేవుడే మనల్ని ఎంచి ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క ఆ యొక్క ప్రేమ, ఆ యొక్క కృప మనలో ఉన్నదని చెప్పడానికి ఏమాత్రం కూడా మనము వెనుకాడకూడదు. అయితే ఇక్కడ అదృష్టవంతుడుగా పేరుకు అదృష్టవంతుడుగా వచ్చినవాడు ఆ కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి కింద పడి చనిపోయినట్టుగా చూస్తున్నాం. మరిక్కడ విస్తరించి మాట్లాడుతున్నప్పుడు అనేకమంది అక్కడ కూడి ఉన్నప్పుడు, అనేకులు అక్కడికి వచ్చి ఆయన మాటలు వింటున్నప్పుడు విసుగు లేకుండా ఇంక మళ్ళీ మేము వెళ్ళాలి, ఇంటికి వెళ్ళాలి, మా పనులు చేసుకోవాలి అనే ఆలోచన వారికి ఎంత మాత్రం కూడా లేదు. ఇప్పుడైతే ఈ ప్రార్థన అయిన వెంటనే టకటక వెళ్ళాలి, మన పనులు ముగించుకోవాలి, మనం వెళ్ళాల్సిన ప్రదేశాలకు వెళ్ళాలి, మనం ఏర్పాటు చేసుకున్న మన దినచర్యలో మనం పాల్పొందాలనే ఆలోచన మనలో ఉంటుంది. కానీ అక్కడ జరిగిన సన్నివేశంలో మాత్రం ఎంత మాత్రం కూడా విస్తరించి మాట్లాడుతున్నాడు. ఎవ్వరికీ కూడా విసుగు లేదు. మరి ఈరోజు మనం చెప్పే మాటల్లో మనము విస్తరించి మాట్లాడుతున్నప్పుడు మనము చేసే పరిచర్యలో మనం ఆ విధంగా ఉంటున్నామా? మన పరిచర్య ఆ విధంగా ఉండగలుగుతుందా? అనేది కూడా మనల్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన వాక్యము సజీవమైనది. సజీవమైన వాక్యము మనం బోధిస్తున్నప్పుడు ఆదరించబడాలి. వారి హృదయాలోచనలు తిరగాలి. వారి హృదయం దేవుని వైపు తిప్పబడాలి. అయితే ఇక్కడ ఈ ఐతుకు ఆయన గాఢ నిద్రపోయి కిటికీలో నుండి పడి చనిపోయినట్టుగా చూస్తున్నాము. మొట్టమొదటిగా ఆయన మనస్సు గమనించినట్లయితే ఆయనకి ఏకాగ్రత లేదు. ఆయన ద్విమనస్కుడుగా అక్కడ వచ్చినట్టుగా చూస్తాము. రెండవదిగా నిద్రలోకి జారిపోయాడు. నిద్ర అనేది ఒక నిర్లక్ష్యానికి కారణంగా మనం చూస్తాము. మరి ఆ నిర్లక్ష్యమైన జీవితం, ఆ నిర్లక్ష్యమైన మనస్తత్వంతో అక్కడికి వచ్చి అక్కడ కూర్చొని అక్కడ పడిపోయి చనిపోయినట్టుగా చూస్తాము. మరి అక్కడ పడిపోయి చనిపోయినప్పుడు అక్కడ అందరికీ ఏం జరుగుతుందండి? ఒక విధమైన విచారం వారి హృదయంలోకి వచ్చి ఉన్నది. మరి అక్కడికి గమనించినట్లయితే ఆయన వాక్యం వినడానికి ఆయన మనసులో ఏకాగ్రత లేదు. స్థిరమైన మనస్సు లేదు. మరి స్థిరమైన మనస్సు ఉంటే ఆయన అక్కడ కూర్చునేవాడు కాదేమో.
కీర్తనకారుడు అంటాడు, దేవా స్థిరమైన మనస్సు నాలో నూతనంగా పుట్టించుము అనేసి. మరి అట్లాంటి మనం దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఆ హృదయాన్ని కావాలని మనము ఆయనను కోరుకోవాలి. ఇక్కడ ఆయన కోరుకోలేదు. ఆయన ఏ విధంగా అక్కడ వచ్చే చల్ల గాలిని ఆస్వాదిస్తూ అటు ఇటు చూస్తూ ఏదో సమయాన్ని గడిపేద్దామని మరి వచ్చి ఉన్నాడు ఐతుకు. నేనైతే గ్రహించలేను. కానీ నిజంగా మన జీవితం అయితే ఆ విధంగా ఉండకూడదని ఐతుకు జీవితాన్ని ఇక్కడ దేవుడు బైబిల్ గ్రంథంలో రాసి పెట్టాడని నేను నమ్ముచున్నాను. మన సేవా జీవితంలో అనేకులు విశ్వాసులు మన సంఘాలకు వస్తూ ఉన్నప్పుడు మరి వారు వచ్చి కూర్చున్న ప్లేస్ ఎక్కడుంటుందో మనం గమనించే వారంగా ఉండాలి. వారిని మనము ఆహ్, విచారించే వారిగా ఉండాలి. అయితే ఇక్కడ గమనించాడు. ఇక్కడ ఆయన కింద పడి చనిపోయినట్టుగా చూస్తున్నాం. వెంటనే అక్కడ హుటాహుటిగా ఆయన వెళ్ళి ఉన్నాడు. పౌలు గారు తన ప్రసంగాన్ని ఆపి కిందికి వెళ్ళి చూస్తున్నట్టుగా చూస్తున్నాము. వెళ్ళి అక్కడ 10వ వచనంలో మనం గమనించినట్లయితే, పౌలు క్రిందికి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని, మీరు తొందరపడకుడి, అతని ప్రాణం అతనిలోనున్నదని వారితో చెప్పెను. మరి ఆయన ఆ మాట చెప్పి ఉన్నాడు కనుక అక్కడున్న బిడ్డలందరికీ ఆదరణ కలిగి ఉండవచ్చు. మరి ఒక వాక్యం వినడానికి వచ్చిన యవ్వనస్తుడు అక్కడ పడిపోయి ఉన్నాడు అనంటే అక్కడున్న వారందరూ అక్కడ ఆశ్చర్యానికి గురి అవ్వచ్చు. అయ్యో! ఏంటి ఇతను ఎంతో మందికి సహాయకారిగా ఉండాల్సిన యవ్వనస్తుడే, ఎంతో మందికి ఆదరణకరంగా ఉండవలసిన వాడే, తన జీవితం ఇంకా ఎంతో ఉంది. అయ్యో! అతను కింద పడి చనిపోయాడే అని అక్కడ అందరూ అభ్యంతరంగా ఉండవచ్చు. కానీ వెంటనే పౌలు అక్కడికి వచ్చి మీరెంత మాత్రం కూడా ఏమంటున్నాడక్కడ, కిందికి వచ్చి అతని ప్రాణం అతనిలో ఉన్నదని వారితో చెప్పాను. మీరు తొందరపడకుడి అనే మాటను మనం అక్కడ చూస్తున్నాం. మనకేమైనా సమస్య జరిగినప్పుడు మనం తొందరపడే వారంగా ఉంటాము. అయ్యో! మాకు ఈ విధంగా జరిగిందే, మరెందుకు జరిగింది? ఏది జరిగినా కూడా ఆయన మనకి సహాయం చేయగల దేవుడు, ఆయన మనల్ని ఆదరించగలిగిన దేవుడు అని కొన్ని సార్లు మనము ఆహ్, గమనించలేకపోతాము. కానీ ఇక్కడ ఆయన అక్కడికి వెళ్ళి తొందరపడకుడి, ఆయన ప్రాణం అతనిలో ఉన్నది అని చెప్పగానే అక్కడ అందరికీ విశేషమైన ఆదరణ కలిగినట్టుగా మనం చూస్తున్నాము. ఐతుకు దేవుని మందిరానికి వచ్చాడు. కానీ తను కూర్చున్న ప్లేస్ మనం గమనిస్తే కిటికీ. మరి ఆ కిటికీలో కూర్చున్నప్పుడు ఆయనకు నిద్ర వచ్చింది. ఆ నిద్రావస్థ వలన ఆయన నిద్రకి కింద పడి చనిపోయినట్టుగా మనము చూస్తున్నాము. అదేవిధంగా మరి తన మనస్సులో నిలకడ లేని జీవితము, ఆయన ఆత్మలో మెలకువ కలిగి లేని జీవితంను మనం అక్కడ గమనిస్తాము. అదేవిధంగా బైబిల్ గ్రంథంలో బుద్ధిగల కన్యకలను కూడా మనం గమనించినట్లయితే వారు అక్కడికి వెళ్తున్నప్పుడు వారి నూనె కొంచెమే ఉంది. వారి సిద్ధంలో ఉన్న నూనెను మాత్రమే పట్టుకొని వెళ్ళారు. బుద్ధి లేని కన్యకలు 10 మంది కన్యకల విషయం మనం గమనిస్తాం కదా! 5గురు మాత్రము వారి దివిటీలలో ఉన్న నూనెను మాత్రమే పట్టుకొని వెళ్తారు. మిగతా 5గురు ఇంకా ఒకవేళ అక్కడ ఏ విధంగా ఉంటుందో పరిస్థితి అనేసి వాళ్ళు ఇంకా కొంచెం ఎక్స్‌ట్రా ఆయిల్‌ని తీసుకొని వెళ్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు అర్ధరాత్రి వేళ అక్కడ ఇంకా అందరూ పడుకొని ఉంటారు. నిద్రపోయి ఉంటారు. ఇంకా పెళ్లి కుమారుడు రాలేదు అనుకోని వారక్కడ పడుకున్నట్టుగా మనం గమనిస్తాము. కానీ ఒక అర్ధరాత్రి వేళ ఒక మాట వినిపిస్తుంది. ఇదిగో పెండ్లి కుమారుడు వచ్చాడు, ఎదుర్కొనడానికి రండి అనే ఒక కేక వినబడుతుంది. ఇక ఆలస్యమైంది కదా! ఈ కన్యకలు వీరి దివిటీలు ఆరిపోతున్నాయి. మరి ఆర్పేసి మళ్ళా అంటించుకునే స్థితి కాదు కదా! అవి వెలుగుతున్న దివిటీలు ఆ నూనెలో ఆ యొక్క ఆయిల్ అయిపోయింది. ఇక ఈ 5గురు కన్యకల దివిటీలు ఆరిపోతున్నాయి. వారు వెళ్ళి మిగతా 5గురు కన్యకల దగ్గరికి వెళ్ళి, అమ్మ కొంచెం మీ నూనెను మాకిస్తారా అని అడుగుతున్నారు. అప్పుడు ఆ కన్యకలు ఏం చెప్తున్నారంటే, వారికి ఇవ్వాలని మనసులో ఉన్నా కూడా ఒకవేళ ఇది మీకిస్తే ఇది మీకు చాలదు, మాకు చాలదు. కాబట్టి మీరేం చేస్తారంటే అక్కడికి వెళ్ళి మీరు అమ్మేవారుంటారు గదా! వారి దగ్గరికి వెళ్ళి మీరు కొనుక్కోమని అక్కడ చెప్పడం జరుగుతుంది. అబ్బా! ఈ ఐడియా ఏదో బాగా ఉంది. సర్లే కొనుక్కుందామని వాళ్ళు వెళ్తారు. కానీ వాళ్ళక్కడికి వెళ్ళి కొనుక్కునే సమయంలోపే పెండ్లి కుమారుడు రానే వస్తాడు. సిద్ధపడిన వారందరూ, మెలకువ కలిగి ఉన్న వారందరూ అతనితో కూడా ఆ యొక్క విందులోకి
పోవడం జరుగుతుంది. విందులోకి వెళ్ళగానే అక్కడ తలుపు వేయబడడం, మరి తర్వాత ఈ తక్కిన కన్యకలు వచ్చి అయ్యా! 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 అంటూ తలుపు తీయండి అని అడిగినప్పుడు మీరెవరో మేమెరుగము అనే ఒక ఖచ్చితమైన స్వరాన్ని వాళ్ళక్కడ విన్నట్టుగా మనం చూస్తున్నాము. మరి వారి నిర్లక్ష్యానికి వారు వెంటనే ఆ యొక్క తీర్పుని అక్కడ పొందినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఇక్కడ మరి నిద్రావస్థలో ఉన్న ఆ యొక్క ఐతుకు తను నిర్లక్ష్యంగా ఉండడం వల్ల నిద్రలోకి వెళ్ళి కింద పడి చనిపోయాడు. కానీ ఇక్కడ మనం గమనిస్తున్నట్లయితే ద్విమనస్కుడుగా నిద్రలో మత్తులోకి వెళ్ళి ఆయన ఆత్మీయ చురుకుదనం లేనివాడుగా అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. అయితే పడిపోవడం అనేది మన ఆధ్యాత్మిక జీవితాన్ని తెలియజేస్తుంది. మన ఆధ్యాత్మిక జీవిత పతనాన్ని మనకి తెలియజేస్తుంది. మరి ఆధ్యాత్మిక జీవితంలో లోతును గమనిస్తే ఆయన యొక్క సొదొమని చూసినప్పుడు ఎంతగానో విర్రవీగి ఆయన తన జీవితంలో ఆ యొక్క పతనాన్ని చూసినట్టుగా మనం చూస్తాము. అంత మాత్రమే కాదు కానీ మన ఆధ్యాత్మిక స్థితికి మా ముందుకు సాగేవారిగా మనముండాలి కానీ, మనం పడిపోయేవారిగా ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు. ఆయన పైనుండి పడి చనిపోయాడు. అయ్యో! యవ్వనస్తుడు ఎంతో కాలం బ్రతకాల్సిన వాడే, ఎంతో కాలం దీవెనకరంగా అనేకులకు ఉండాల్సిన వాడే అంటూ పరుగు పరుగున కిందికి వెళ్లారు. వెళ్ళినప్పుడు అక్కడ ఆ యొక్క గొప్ప సంగతి మనం గమనిస్తున్నాం ఏంటంటే, దురదృష్టవంతుడుగా ఎలా అయ్యాడో మనం చూస్తాము. దురదృష్టవంతుడుగా ఉండి ఆయన కింద పడి చనిపోయాడు. కానీ ఇక్కడ ఆయన కింద పడి చనిపోయినప్పుడు వెంటనే పౌలు గారు అక్కడికి రావడము, ఆయన ప్రాణం అతనిలో ఉన్నదని చెప్పడం, అతన్ని కౌగిలించుకొని ఆయనను ప్రార్థించినప్పుడు, ఆయన ప్రాణం అతనిలో ఉన్నదని చెప్పినప్పుడు మనము మూడవదిగా అక్కడ మనం గమనించవలసిన గొప్ప విషయం ఏంటంటే లేపబడ్డాడు. మొట్టమొదటిగా ఆయన ద్విమనస్కుడుగా చూస్తాము. రెండవదిగా నిద్రమత్తులోకి జారుకొని నిద్రావస్థలోకి వెళ్ళిన వాడుగా ఒక నిర్లక్ష్య ధోరణిలో అతనిలో మనం చూస్తాము. మూడవదిగా మరి అక్కడ అతను లేపబడ్డట్టుగా చూస్తున్నాము. ఎఫెసీ 2:1 మనం గమనించినట్లయితే మనం పాపముల చేతను, అపరాధముల చేతను మనం చచ్చిన వారై ఉండగా యేసు ప్రభు మనల్ని లేపడానికి ఈ లోకంలోకి వచ్చినట్టుగా చూస్తున్నాము. మన పాపముల చేతను మనం చచ్చిన వారంగా ఉండడం ఆయనకిష్టం లేదు. మన అపరాధముల చేత మన జీవితం ఇంతే అని మనము ఆ యొక్క జీవితాన్ని ఆ యొక్క కృంగిన జీవితంలో మనం ఉండడము ఆయనకిష్టం లేదు. అందుకే మన పాపముల చేతను, అపరాధముల చేతను చచ్చిన వారంగా మనం ఉండకూడదని దేవుడు మనల్ని పైకి లేపడానికి ఈ ఐదుగు జీవితం ద్వారా ఆ పడిపోయిన జీవితం నుండి వెలుగు ఏ విధంగా వచ్చి ఉందో, అనేకులు అక్కడ ఏ విధంగా ఆదరించబడ్డారో అట్టి విధంగా మన జీవితాలు ఉండడానికి దేవుడి యొక్క ఐదుగు గురించి ఇక్కడ రాసి ఉన్నట్టుగా నేను గమనించాను. అంతేకాదు కానీ దేవుని వాక్యంలో మనల్ని లేపడానికి ఆయన వాక్యంలో ఉన్న అనేకమైన సాదృశ్యాల చేత, అనేకమైన ఆ యొక్క ఆశ్చర్యకరమైన క్రియల చేత మనల్ని ఈరోజు లేపడానికి ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడు. ఇంకా అక్కడ ఆ యొక్క సంఘంలో, ఆ యొక్క ప్రార్థన స్థలంలో మనం గమనించినట్లయితే ఆయన లేపడం వలన ఆ సంఘంలో అతన్ని లేపి అతన్ని తీసుకొని వెళ్ళినట్టుగా చూస్తాం. మరి ఆయన కూర్చున్న స్థలం గమనిస్తే కిటికీ మరి కింద పడి చనిపోయాడు. మరి ఆయనను తీసుకెళ్ళి ఆయనను కౌగిలించి ఆయనను తీసుకొని వెళ్ళినప్పుడు ఆయన లేపబడడం మనం గమనిస్తాము. అంతేకాదు కానీ ఆయన వారి మధ్యలో ఉండడం కూడా మనం గమనిస్తాం. దేవుడు ఆ సంఘానికి ఆ సంఘంలో ఆయన ఒక ప్రత్యేకమైన స్థానం పొందుకోవాలని ఆయన ఆలోచన కలిగి ఉన్నాడేమో. అందువల్లనే ఆయన పడిపోవడము అదంతా అక్కడ జరగడం మనం గమనిస్తాం. మరి మన ఆధ్యాత్మిక జీవితంలో మనం పడిపోతున్నామా? ఆయనకు దూరంగా ఉంటున్నామా? సంఘానికి మన సంఘంలో వచ్చే మన విశ్వాసులు మరి వారు ఏ విధంగా ఉంటున్నారు? వారు సమయానికి వస్తున్నారా? వారి ఆధ్యాత్మిక జీవితం దేవునికి దగ్గరగా ఉందా? వారి సహవాసంలో పాలిభాగస్తులుగా ఉంటున్నారా లేదా అనే అనేకమైన విషయాలు చూసుకోవడంలో మన యొక్క కాపరి బాధ్యత ఎంతగానో ఉన్నట్టుగా ఇక్కడ చూస్తాము. అయితే ఎప్పుడైతే ఐతుకు అక్కడ పడిపోయి సహవాసంలో చేర్చబడ్డాడో అనేకులకు ఆదరణకరంగా ఉన్నట్టుగా చూస్తున్నాం. అంతేకాదు కానీ ఆయన ఆదరణ అనేకులకు అక్కడ వచ్చిన వాళ్ళందరూ ఇంకా కొంతమంది ఉండొచ్చు. మరి వారికి ఏమి తెలియని స్థితిలో, ఏమి తోచని స్థితిలో వాళ్ళు అక్కడ ఉండవచ్చు. కానీ జరిగిన సంఘటన ద్వారా అనేక మంది ఆ యొక్క ఆదరణకు వారసుల ఆదరణకి యోగ్యులైనట్టుగా మనం చూస్తున్నాము.
మొట్టమొదటిగా ద్విమనస్కత్వంతో ఉన్న ఐతుకు నిద్రావస్థలోకి వెళ్ళాడు. నిద్రావస్థలో ఉన్న ఆ యొక్క ఐతుకు కింద పడి పడిపోయాడు. మూడవదిగా పడిపోయినట్టుగా చూస్తాము. నాలుగవదిగా లేపబడినట్టుగా చూస్తాము. అంతేకాదు ఐదవదిగా మనం గమనించినట్లయితే లేపబడిన ఐతుకు ఒక అందరికీ ఆదర్శవంతంగా ఉన్నట్టుగా మనం చూస్తాము. అయితే విమనస్కృత్వంలో ఉన్న ఆయన మనస్సు యొక్క ఎప్పుడైతే పడిపోయి కింద పడి లేపబడ్డాడో ఆయన ఒక సెంటర్ పాయింట్గా ఉండిపోయాడు. ఆ సహవాసంలో చేర్చబడ్డాడు. ఎప్పుడైతే సహవాసంలో చేర్చబడ్డాడో ఆయన జీవితము నిజంగా అదృష్టవంతుడుగా ఉన్న ఆ జీవితము కింద పడి చనిపోయినప్పుడు దురదృష్టవంతుడుగా అయ్యాడు. మరి ఎప్పుడైతే మళ్ళీ ఆయన లేపబడ్డాడో అప్పుడు అదృష్టవంతుడుగా అయినట్టుగా మనం చూస్తున్నాము. మరి దురదృష్టవంతుడుగా ఉన్న తన జీవితాన్ని చూస్తున్నాము. అదృష్టవంతుడుగా అయినప్పుడు సంఘటనను మనం చూస్తున్నాము. మరి నిజంగా ఒక పేరుకు మాత్రము మనము ప్రయోజకులుగా ఉంటే సరిపోదు, కానీ మనకు పేరుకు తగ్గిన జీవితము కూడా ఎంతో అవసరము అని మనము ఈరోజు తెలుసుకుంటున్నాము. అంతేకాదు కానీ పడిపోయిన ఆధ్యాత్మిక స్థితిలో ఉన్న జీవితాలను ఆయన వెలిగించడానికి ఈ యొక్క ఐతుకును ఒక సెంటర్ పాయింట్లో కూర్చోవడము మనము గమనిస్తున్నాము. ఐతుకు ప్లేస్ ఎక్కడండి? ఆయన ఎక్కడో కిటికీలో కూర్చుని ఉన్నాడు. కానీ ఈరోజు ఆయన జీవితం ఎక్కడ ఉంది అంటే అనేకులకు ఒక మాదిరిగా, అనేకులకు ఒక ఆశీర్వాద కారణం అయ్యే విధంగా ఎక్కడో ఉన్న అతను సంఘంలో చేర్చబడము, ఒక సెంటర్ పాయింట్గా మారడము మనం గమనిస్తాము. మరి ఈరోజు పడిపోయిన జీవితంలో మన సంఘాలకి వచ్చే వాళ్ళు ఉండవచ్చు. ఈరోజు మాకేముందిలే, మాకు ఇంత మంచి పేరున్నా, మాకు ఆస్తి ఉన్నా, ఉద్యోగం ఉన్నా, ఏమున్నా కూడా అంత ఏముందిలే మాకు ఏముంది అనే ఒక నిస్సహాయ, ఒక ఏమంటారు నిర్లక్ష్యం, ఒక వారి హృదయంలో సంతోషం లేని జీవితం మనం గమనించినప్పుడు నిజంగా జీవం కలిగిన దేవుని సంఘంలోకి మనం వెళ్ళినప్పుడు ఏ విధమైన ఆశీర్వాదకరమైన ఆ యొక్క సంఘటనలు జరుగుతాయో ఎప్పుడైతే మనం మన సన్నిధిలో వెళ్ళినప్పుడే జరుగుతాయి. కాబట్టి అనేకులు ఆయన సన్నిధికి నడిపించగలిగే ఆయన పనివారంగా మనం ఉండాలి. ఆయన అందించే అనేకమైన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరు పొందుకునే వారిగా మనము అనేకులను ప్రోత్సహించే వారంగా ఉండాలి. రెండవ తిమోతిలో మనం గమనించినట్లయితే జీవం గల దేవుని సంఘంలో జనులు ఎలాగూ ప్రవర్తించాలో అది నీకు తెలియజేస్తున్నానని తిమోతితో చెప్తున్నట్టుగా చూస్తున్నాం. మరి ఈ రోజుల్లో సంఘానికి బాధ్యులుగా ఉంటున్న మనము దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే దేవుని సంఘానికి వస్తున్న అనేకమైన ప్రజలకు వారి యొక్క ప్రవర్తనని జాగ్రత్తగా చూసుకోవాలనే విషయంలో మనము వారికి మొట్టమొదటిగా మన వాక్యం తెలియజేసే వారంగా మనం ఉండాలి. ఎందుకంటే దేవుని మందిరంలో మన ప్రవర్తన సరిగా లేకపోతే మనం ఇదే విధంగా అందరికీ అభ్యంతరకారకం అయ్యే వారంగా ఉంటారు. కాబట్టి దేవుడికి అభ్యంతరకారకంగా ఉండకూడదు. ప్రతి ఒక్కరు కూడా అదృష్టవంతులుగా ఉపయోగపడే వారిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి ఐతుకునిగా మనం గమనించినట్లయితే ఆయన ఎక్కడో కూర్చొని ఉన్నాడు. కానీ ఎప్పుడైతే పడిపోయి లేపబడి అక్కడికి వెళ్ళి ఉన్నాడో ఆయన ఒక సంఘంలో చేర్చబడ్డాడు. ఒక సహవాసం ఆయనకి దొరికింది. ఒక సంఘంలో ఆదరణ దొరికింది. అనేకులకు ఆదర్శప్రాయంగా నిలబడి ఉన్నాడు. నిజంగా దేవుడు గొప్పవాడు. ఆయన అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయగలడు. ఏదో కూర్చుందాంలే, ఏదో కొంచెం ప్లేస్ దొరికింది కదా కూర్చుందాంలే అని వచ్చిన వ్యక్తిని కూడా అక్కడ దేవుడు వదిలిపెట్టలేదు. కాబట్టి దేవుడు ఈ లోకంలోకి వచ్చింది ఒక ఆత్మ కూడా నశించడం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి అనేకమైన ఆత్మలని నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఒక వాక్యంలో యోహాను సువార్తలో ఏమంటారు? నేను నిజమైన ద్రాక్షావల్లిని, మీరు తీగలు. మరి నిజమైన ద్రాక్షావల్లి ఆయన ఉన్నప్పుడు తీగలుగా మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. మరి తీగలు ద్రాక్షావల్లి ఇక్కడ దేవుడే. కాబట్టి దేవుడు గొప్ప దేవుడుగా మనకు ఉంటున్నాడు. ఆయనను కలిగిన జనులు ధన్యులుగా అని చెప్పబడిన మాట మనలో ఫలించాలి అంటే నిజమైన ఆయనలో మనం అంటుకట్టబడి ఆ తీగలుగా మనం ఎప్పుడు కూడా ఆయనలో అంటుకట్టబడి ఉన్నాం. కాబట్టి
మనం ఎప్పుడు కూడా ఎండిపోము అనే ఒక గొప్ప సాక్ష్యంని మాత్రం నేను చెప్పగలను. ఎందుకంటే మనం నాటబడినది ఆయనలో. యెహోవాకు దేవుడుగా గల జనులు ధన్యులు అనే మాటను మనం గమనిస్తే, మరి మనం ఆయనలోనే జీవిస్తున్నాము. ఆయననే మనకు ఆధారంగా చేసుకొని ఉన్నాము. పిలువబడిన వాళ్ళు అనేకులు కానీ, ఏర్పరచబడిన వారు కొందరే. మరి ఆ ఏర్పరచబడిన మనమే ఆయన తీగలుగా ఉంటున్నాం కాబట్టి, మనం ఎన్నటికిని కదల్చబడము అనే మాట మనం చూస్తున్నాము. నిజంగా దేవుడు గొప్పవాడు. ఆయన కార్యములు ఆశ్చర్యకరములు. మరి ఆధ్యాత్మిక జీవితంలో మనము ఎక్కడ ఉంటున్నాము? మన జీవితం ఎక్కడ ఉంటుంది? మన సంఘస్థులు, మన విశ్వాసులు వారి ఆధ్యాత్మిక జీవితం పడిపోతున్నప్పుడు వారిని లేపి, వారిని యొక్క సంఘంలో గానీ, సహవాసంలో కానీ మనం నిలబెట్టే వారంగా ఉండాలని దేవుడు ఈ ఐదుకు ద్వారా కొన్ని మాటలు మనతో మాట్లాడి ఉన్నాడు. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. దేవుడు ఇచ్చిన ఈ కొన్ని మాటలను బట్టి దేవుని నామమునకు వందనాలు తెలియజేస్తున్నాను. నిజంగా ఆయన ప్రేమ గొప్పది. ఆయనలో మనం నిలిచి ఉండడానికి ఆయన మనకిచ్చిన ఆధిక్యత గొప్పది. ఎంతవరకో లేని ఆధిక్యతను ఆయన మనకి దయచేసి ఉన్నాడు. నిజంగా నిన్న విమాన ప్రయాణం యొక్క విమానం జరిగిన విపత్తును మనం గమనించినట్లయితే 246 మంది ఒక్క క్షణంలోనే చనిపోయినట్టుగా చూస్తాము. కానీ నిజంగా వారి అందులో ఎంతమంది గొప్పవారున్నారో, ఎంతమంది ఉపయోగపడే వారిగా ఉన్నారో నాకైతే తెలియదు. కానీ ఒక పనికిరాని పాత్రగా ఉన్న నన్ను మాత్రం దేవుడు బ్రతికించి ఉన్నాడంటే నిజంగా ఆయన గొప్ప వాత్సల్యం, ఆయన గొప్ప ప్రేమ, ఆయన మనపై చూపిస్తున్న ఆ వాత్సల్యత ఎంతో గొప్పదని నేను నిజంగా నమ్ముతున్నాను. ఎంత గొప్పవారం కానప్పటికినీ కూడా ఆయన ప్రేమ మనలో ఉన్నదని రుజువు చేయడానికి ఇలా అనేక సంఘటనలు జరుగుతున్నప్పుడు మనల్ని మనము ఎంతో ధైర్యపరుచుకునే వారంగా, మన జీవితంలో ఏ కష్టాలు, నష్టాలు, ఏ ఏ ఇరుకులు, ఇబ్బందులు ఉన్నా కూడా దేవుడు మనల్ని ఆదరించేవాడుగా ఉంటున్నాడు. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ఇట్టి సహవాసం ఇచ్చిన దేవునికి కూడా నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అంతేకాదు, ఇది ఒక స్పిరిచువల్ ఫ్యామిలీ. ఒక ఫ్యామిలీ అంటే ఒక సహవాసం, ఒక సంఘం అంటే ఒక కుటుంబంగా మనము ఇక్కడ చేర్చబడి ఉన్నాం. మరి కుటుంబంలో మనం ఏం చేస్తాము? అన్నీ షేర్ చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ కుటుంబంలో మనం అన్నీ షేర్ చేసుకోవడానికి మన యొక్క స్థితిగతులు ఏమై ఉన్నప్పటికీ కూడా మనం ఒకరికొకరం చెప్పుకుంటూ, ఒకరినొకరు ఓదార్చుకుంటూ, ఒకరి సంఘంలో మరి ఒక సంఘంతో అంటే వీరి సంఘం ఇంత గొప్పగా ఉంది, అయ్యో మాది చిన్నగా ఉంది అనే అనే ఆ యొక్క ధోరణి ఎంత మాత్రం కూడా మనకు లేకుండా, గొప్పగా ఉన్న మనము తక్కువగా చిన్న సంఘంగా ఉన్న వారిని ప్రోత్సహిస్తూ, వారి సంఘాలలో జరిగే ప్రతి కార్యక్రమాల్లో వీలైన వారు వెళ్తూ, ఒకరినొకరు దర్శించుకుంటూ ఈ విధంగా ఉండాలి అని దేవుడు ఈ ఫ్యామిలీని ఏర్పాటు చేశారు. మరి కుటుంబం అంటే, సహవాసం అంటే అదే విధంగా ఉంటుంది. ఒకవేళ కుటుంబం ఇలా ఒకరినొకరు ఆదరించుకున్నప్పుడు, ఒకరినొకరు ప్రేమగా, ఆప్యాయతగా పలకరించుకున్నప్పుడు కుటుంబంలో ఏ బాధ కూడా ఉండదు. మరి ఆ విధమైన జీవితము, ఆ విధమైన తోడ్పాటు, ఆదరణ లేని వారికి ఇవ్వడానికే దేవుడు ఈ కుటుంబాన్ని ఏర్పాటు చేసి ఉండవచ్చు. కానీ ఎవరైనా మన సమస్యలు చెప్పుకున్నప్పుడు వారిని చులకనగా చూడడం కాదు, కానీ వారిని ధైర్యపరిచేవారిగా ఉండాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడు. కాబట్టి ఈ కుటుంబంలో ఏ విషయాలున్నా, ఏ ఒక ఆహ్, ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా షేర్ చేసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి, దేవుని యొక్క కుటుంబంలో మనల్ని ఈ విధంగా నడిపించడానికి ఆయన ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఈ యొక్క కుటుంబాన్ని ఏర్పాటు చేసినట్టుగా నేను నమ్ముచున్నాను. అదేవిధంగా మీరందరూ కూడా ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ, ఒకరికి బాధ కలిగినప్పుడు వారిని ఆదరించే వారిగా ఉంటూ, ఆయన సన్నిధిలో ఇంకనూ ముందుకు సాగాలని మనసారా కోరుకుంటూ ఈ కొన్ని విషయాలను మీ మధ్య పంచుకోవడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఓపికగా ఉండి మీరందరూ విన్న ఈ ప్రతి మాటను బట్టి దేవుని నామమునకు వందనాలు. దయతో నా మాటలన్నీ విన్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, సమయం ఇచ్చిన దేవాతి దేవునికి, అదేవిధంగా సుసన్నక్కకి, రాజు బ్రదర్‌కి, శామ్యూల్ బ్రదర్‌కి, చేరి వచ్చిన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.
సిస్టర్ ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము 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 ప్రభువా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, జీవము కలిగిన దేవా, అత్యంత మహిమా స్వరూపి, నీకు వందనాలు స్తోత్రములు ప్రభువా. అయా ఇదిగో తండ్రి, మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు స్తోత్రములు దేవా. అయా ఇదిగో ఈ రోజు ఈ శుక్రవార దినమున ఈ ఉదయకాల సమయంలో నాయనా, అయా నీ సన్నిధిలో మేమందరము 41వ బ్యాచ్ ఈ యొక్క గూగుల్ మీట్ లో కలవడానికి నీవు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రములు ప్రభువా. అయా వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున మీరు ఆశీర్వదించండి, దీవించండి. అయా వారి పరిచర్యను మీరు జ్ఞాపకము చేసుకుని నైనా అయా ఇదిగో తండ్రి, ఇంకా బలమైనటువంటి సేవా పరిచర్య జరిగించడానికి నీ సహాయము దయచేయండి ప్రభువా. అయా ఇదిగో తండ్రి, నీకే వందనాలు స్తోత్రములు ప్రభువా. అలాగే ప్రభువా ఇదిగో తండ్రి, మరి ఈ దినమంతా కూడా ప్రభువా నీ సన్నిధి, నీ పరిశుద్ధాత్మ ఇది మొదలుకొని ఈ దినము చివరి వరకు నైనా అయా మాకు ప్రతి ఒక్కరికి తోడై ఉంచి నడిపించమని అడుగుచున్నాము దేవా. అయా మా ప్రయాణాల్లోనూ మేము చేసే పనులన్నిటిలోనూ కూడా ప్రభువా నీ కృప, నీ క్షేమము, నీ కాపుదల్ని దయచేయండి దేవా. నీకు వందనాలు స్తోత్రములు ప్రభువా. అలాగే ప్రభువా ఈ యొక్క ఇదిగో తండ్రి 41వ బ్యాచ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నాయనా అయ్యా ఇదిగో తండ్రి, మీరు ఇంకా ప్రభువా విశ్వాసంలోను ఆర్థికంగా బలపరిచి నాయనా నీ నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్నామని మేము అడుగుచున్నాము దేవా. అయా ఆరాధన జరిగించినటువంటి రమణ బ్రదర్ ని బట్టి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. అయా ఇదిగో తండ్రి, ఇంతసేపు నీ యొక్క వాక్య ధ్యానమును చేయడానికి ప్రభువా నీ యొక్క మర్మములు మాకు తెలియపరిచినటువంటి అయా ఎస్తర్ రాణి సిస్టర్ గారిని బట్టి మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము దేవా. అయా లీడ్ చేసి నడిపించినటువంటి సుసన్న సిస్టర్ గారి బట్టి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. అయా ఇదిగో తండ్రి, మరి చక్కగా ఈ రీతిగా ఉదయకాల సమయంలోనైనా అయా నీ సన్నిధిలో ఇదిగో ఈ దినము యొక్క మొదటి సమయాన్ని నీతో గడిపేటువంటి అవకాశమును ప్రభువా మాకందరికి కూడా కలిగించినందుకు నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము రాజా. అయా ఇదిగో తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు స్తోత్రములు నాయన. ప్రతి ఒక్కరిని కూడా ఇంకను నీ శిల్వ రక్తంతో, నీ కల్వర రక్తంతో ముద్రించి అయా ఇదిగో తండ్రి, బలమైనటువంటి సేవ చేయడానికి సహాయము దయచేయమని ఆయన ప్రతి ఒక్కరిని పేరు పేరున నీవే జ్ఞాపకము చేసుకొని అయా ఇదిగో తండ్రి, నీ అరచేతుల్లో చెక్కుకొని నాయన నీ కను దృష్టిలో ఉంచుకొని మీరు నడిపించమని అయా నీ యొక్క నామానికే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ మా ప్రియుడును నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముని దేవుని సహవాసము కూడిన మనకు సదాకాలం తోడై నడిపించిన గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.